ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయంలో దూతలతో ప్రభువు స్వరము వినిపించింది. దూతలకు అదే స్వరము యోహాను భక్తుడు విన్నాడు. ఈ యొక్క వాక్య భాగమును ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్య భాగములో మొదటి వచనము, ఐ హ్యాడ్ ఏ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ సేయింగ్ టు ద 7 angels. ఈ స్వరము ఎక్కడి నుంచి వచ్చింది? ఆలయములో నుండి వచ్చింది. ఈ ఆలయము ఎక్కడుంది? పరలోకములో ఉంది. అందువలనే ప్రభు అంటాడు, ప్రభువే ఆలయమై ఉన్నాడు. ఆ ఆలయములో ఆయన స్వరము కంఠస్వరము, గొప్ప స్వరము మాట్లాడినప్పుడు ఆ 7 దూతలు ఆ స్వరము పలకగా విన్నారు. ఆ గొప్ప స్వరము ఆ 7 దూతలతో, దేవదూతలతో చెప్పగా వింటిని. యోహాను భక్తుడిని, ఆత్మవశుడై ఉన్న ఆ అపోస్తలుడు అయిన యోహానును పరలోకమునకు తీసుకొని వెళ్ళి జరగనున్న విషయములను బయలుపరుస్తూ ఉన్న గొప్ప దృశ్యం ఇది. అక్కడ చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. I heard a great voice out of the temple saying to the 7 angels. 7 angels, దేవుని యొక్క 7 దూతలకు, దేవదూతలకు ఏ పని ఇచ్చాడు? గో యువర్ వేస్, మీకు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గములలోకి వెళ్ళి దేవుని యొక్క కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద